శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో అనంత పద్మనాభ వ్రతం గురించి. కోరికలు తీర్చే కామ్య వ్రతాలు ఉంటాయి కదండి, అలాంటి వ్రతాలలో ఈ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం కూడా ఒకటి. ఈ వ్రతం గురించి పద్మ పురాణంలో వివరించారు. ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేయాలి. దీనినే అనంత చతుర్దశి అని కూడా అంటారు. అయితే ఈ వ్రతాన్ని ఆనవాయితీ లేకపోయినా కూడా చేసుకోవచ్చండి. మనం మొదలు పెడితే మన తర్వాతి తరాల వారికి ఇదే ఆనవాయితీ అవుతుంది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని వారి సమక్షంలో ఈ వ్రతం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. కొందరు సామూహికంగా ఏదైనా ఆలయాలలో ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అలా సామూహికంగా కూడా మనం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కానీ ఈ వ్రతం మొదలు పెడితే 14 సంవత్సరాలు ఆటంకం లేకుండా చేయాలి. 14 సంవత్సరాలంటే కష్టం కదా, మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఎలాగా అంటే, ఏదైనా ఒక సంవత్సరం ఆటంకం వస్తే ఆ సంవత్సరం ఆపేసి తర్వాతి సంవత్సరం నుంచి కంటిన్యూ చేయవచ్చు. ఈ పూజను భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే మంచిది. కుదరని వారు ఒక్కరైనా చేయండి. పూజ చేసేవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి. ముఖ్యమైనది ఏంటంటే తోరం. ఎరుపు రంగు దారాన్ని తీసుకుని వచ్చి 14 ముడులు వేసి స్వామి పూజలో ఉంచి, ఆ తోర గ్రంథి పూజ ఉంటుందండి, ఆ పూజ చేసుకొని తోరాన్ని ధరించి ఆ తోరాన్ని సంవత్సరం పాటు, ఏడాది కాలం పాటు మన చేతికే ఉంచుకోవాలి. ఇంతకు ముందే మనం వ్రతం చేసి ఉంటే పాత తోరం ఉంటుంది కదా, ఈ కొత్త తోరాన్ని ధరించి తర్వాత పాత తోరాన్ని తీసివేయాలి. ఆ తీసేసిన తోరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ బయట పడేయకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అది జాగ్రత్తగా దాచుకోండి. ఈ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు మధ్యాహ్న సమయంలో చేయాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి పూజ చేసుకొని సాయంత్రం ఉపవాసాన్ని విడిచిపెట్టాలి. కటిక ఉపవాసం చేయకండి. ఫ్రూట్స్, పాలు అలాంటివి తీసుకోవచ్చు, తప్పులేదు. అలాగే ఈరోజు నైవేద్యంగా గోధుమ పిండితో అరిసెలను తయారు చేసి పెడతారు. ఆ అరిసెల సంఖ్య కూడా 14 ఉండాలండి. అలాగే మీరు ఫ్రూట్స్ ఏదైనా పెట్టదలుచుకుంటే అవి కూడా 14 లెక్క చొప్పున ఉండాలి. ఈ వ్రతంలో ముఖ్యమైనది దర్భలతో 7 పడగల సర్పాన్ని తయారు చేసి పూజించడం. ఈ పూజా విధానం ఎలా అంటే, ఒక పీటను ఏర్పాటు చేసి దానిపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అష్టదళ పద్మాన్ని గీసి దానిపైన ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ కలశంలో నీటిని తీసుకొని ఆ నీటిలో పాలు, వక్క ముక్క, అలాగే వెండి కాసు కానీ లేదంటే చలామణిలో ఉన్న రూపాయి బిళ్ళ కానీ అందులో వేయాలి. కలశం మీ సాంప్రదాయంలో లేకపోతే కలశం పెట్టుకోకుండా పూజ చేసుకోవచ్చు. సాంప్రదాయంలో లేకపోయినా కూడా కలశం పెట్టొచ్చండి, తప్పేమీ కాదు. అలాగే ఇక్కడ ఇంకొక కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒక కలశంలో నీటిని తీసుకొని ఆ నీటిలోకి యమునా నదిని ఆహ్వానించి యమునకి షోడశోపచారాలతో పూజ చేయాలి. తర్వాత దర్భలతో సర్పాన్ని తయారు చేసుకోమన్నాను కదా, ఆ సర్పాన్ని ముగ్గు పైన పెట్టి ఆ సర్పం దగ్గర చిన్న లక్ష్మీనారాయణల రూపు, వెండిది కానీ రాగి, ఇత్తడి లేదంటే ఫోటో అయినా పెట్టి పూజ చేయాలి. అంటే శేషశయనుడైన నారాయణుణ్ణి పూజించినట్లు అవుతుందన్నమాట. దర్భలు ప్రతి పూజ స్టోర్స్లోనూ దొరుకుతాయండి. దర్భలు దొరకని ఏరియాలో ఉంటున్నాం మేము, మాకు అసలు దొరకవు అంటే ఒక క్లాత్ పైన 7 తలలతో సర్పాన్ని గీసి దానిపైన లక్ష్మీనారాయణల విగ్రహం కానీ ఫోటో కానీ ఉంచి పూజ చేసుకోవచ్చు. ఇక పూజ ఎలా చేయాలి అంటే, దీపారాధన చేసి సంకల్పం చేసి పసుపు గణపతికి పూజ చేసుకోవాలి ముందుగా. తర్వాత యమునా నది పూజ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాల్సి ఉంటుంది అనంత పద్మనాభ స్వామికి. అలాగే అంగపూజ, అష్టోత్తరం చదవాలి. విష్ణు సహస్రనామం వచ్చి ఉంటే విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. తర్వాత తోర గ్రంథి పూజ చేయాలి. తోర గ్రంథి పూజ 14 ముడులు ఉంటాయి కదండి, ఆ 14 ముడులకి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క నామం ఉంటుంది. ఆ నామం చదువుతూ అక్షంతలు వేస్తూ తోరానికి పూజ చేయాలి. మనం వరలక్ష్మి వ్రతంలో ఎలా అయితే చేస్తామో అలా తోర గ్రంథి పూజ చేయాలి.
తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. నైవేద్యంలో ఏదైనా 14 సంఖ్య కల పండ్లు కానీ అరిసెలు 14 పెట్టాలని చెప్పాను కదా, అది కూడా గోధుమ పిండితో తయారు చేసి. తర్వాత తోరాన్ని కట్టుకోవాలి. తోరం కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది, తోరధారణ మంత్రం అని. ఆ మంత్రం చదువుతూ ఈ తోరాన్ని కట్టుకోవాలి. తర్వాత పాత తోరాన్ని తీసేయడానికి కూడా ఒక మంత్రం ఉంటుంది, జీర్ణ తోర విసర్జన మంత్రం. అది చదువుతూ పాత తోరాన్ని తీసి ఒక డబ్బాలో పెట్టుకొని భద్రపరచుకోవాలి. తర్వాత వ్రత కథ ఉంటుంది. చేతిలోకి అక్షతలు తీసుకొని ఆ కథ చదువుకొని అక్షతలు శిరస్సు పైన ధరించాలి. తర్వాత ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాయనదానం ఇవ్వాలి. దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. మీకు ఎవరు ఇంటికి రారు, కుదరదు అనుకుంటే ఆలయంలో పూజారి గారికైనా పాకదానం చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వవచ్చు. ఇక ఈ వ్రతానికి నియమాలు ఏమిటి అంటే, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు ఈ వ్రతం అయితే చేయకూడదండి. అలాగే ఈ వ్రతం చేసుకున్న రోజు బ్రహ్మచర్యం పాటించాలి. మద్యము మాంసం జోలికి వెళ్ళకూడదు. జుట్టు కత్తిరించుకోవడము, గోర్లు కత్తిరించుకోవడము అనేవి కూడా చేయకూడదు. పూట భోజనం చేయాలి, అది కూడా రాత్రి సమయానికి భోజనం చేయాలి. మా ఇంట్లో వ్రతం ఆనవాయితీ లేదు, లేకపోయినా పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఇక ఈ వ్రతానికి ఉద్యాపన ఎలా చేసుకోవాలి అంటే, ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు చేయవలసి ఉంటుంది. 14 సంవత్సరాలు ఈ వ్రతం చేశాక 14 మంచినీటి కుండల్ని దానం ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ వ్రతానికి ఉద్యాపన అయినట్లే. ఎంతటి కష్టంలో ఉన్నా ఆ కష్టం నుంచి గట్టెక్కించే అనంత కోటి పుణ్యాలని ఇచ్చే గొప్ప వ్రతం అండి ఇది. ఇదండి అనంత పద్మనాభ వ్రతం గురించి. మరొక మంచి చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.